మౌనిక సుంకర గారు మోడర్న్‌గా ఎప్పుడు ఉండరా? కట్టు, బొట్టు ఎప్పుడు ఇట్లనే ఉంటారా? ఎప్పుడైనా అవసరమైతే? లేపోతే విదేశాలకు వెళ్ళినప్పుడు మోడర్న్ ఆహ్, విమెన్ లాగా కనిపిస్తారా? బాబు పుట్టకముందే నేను మోడర్న్‌గానే ఉండేదాన్నండి. హ్మ్. పిల్లలు పుట్టిన తర్వాత మనం లావైపోతాం గదా! ప్లస్ 40 వచ్చిన తర్వాత ఈ మెనోపాజ్ అయినంక తిన్నా వెయిట్ పుట్ ఆన్ అయితుంది. బాడీ వాటర్ రిటెన్షన్. కాబట్టి అవి వేసుకుంటే అసహ్యంగా ఉంటాం కాబట్టి ఇట్లా. ఓకే. ఒక హ్యాపీ డే అంటే ఏంటి మేడం ఇప్పటివరకు మీ లైఫ్‌లో? చాలా ఉన్నాయండి హ్యాపీ డేస్. లైక్ వెన్ ఐ మెట్ మై హస్బెండ్ బిఫోర్ మై మ్యారేజ్ అండ్ వెన్ వి గాట్ మ్యారీడ్ మా మ్యారేజ్ డే. వెన్ ఐ హ్యాడ్ చిల్డ్రన్. హ్మ్. ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ వెన్ ఐ మెట్ నరేంద్ర మోదీజీ ఆయన కళ్ళతో చూసినప్పుడు హ్మ్. దట్స్ అ గ్రేట్ డే. అండ్ ఆయన భారత్ మాతాకి జై అని మ్యాడిసన్ స్క్వేర్లో సెప్టెంబర్ 2015లో అన్న ఆ డే కూడా ఇట్స్ రిమార్కబుల్ డే. ఓకే. వచ్చిన తర్వాత ఇంకా చాలా ఒక అమ్మాయి అయితే హ్మ్. మ్, ఒక ఒక ఆవిడ ఆమె తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ చేసుకోవాలని అనే థాట్లో ఉన్నట. నా వీడియోస్ చూసి ఆమె సూసైడల్ థాట్ పక్కన పెట్టి అరే ఈమె దేశం కోసం ఇంత పనిచేస్తుంది, మన దేశంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా ప్రాబ్లం చాలా చిన్నది అని ఆమె సూసైడ్ పక్కన పెట్టేసి లైఫ్ని రీస్టార్ట్ చేసిందట. ఓకే. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఓకే. థింగ్ టు హియర్. ఆ రోజు కూడా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజానికి సమాజ స్పృహతోటి దేశ దేశంలో జరుగుతున్న ప్రతి ప్రాబ్లం మీద కూడా చాలా ధారాళంగా, చాలా స్పష్టంగా మీ అభిప్రాయం చెప్తారు. ఆ భావం అంతే ఈజీగా, అంతే అర్థవంతమైన రీతిలో రీచ్ అవుతూ ఉంటది. ఏది ఎక్కువగా మీకు ఈ మెసేజ్ నేను ఇవ్వడం వల్ల మంచి జరిగింది అన్న ఫీల్ గాని, ఏది ఎక్కువగా అంటే ఫేమస్ అవ్వడం గాని, మీదంటూ ఒక మెసేజ్ జనాల్లోకి కరెక్ట్‌గా వెళ్ళింది అని అనిపించడం గాని దేనికి అనిపించింది మేడం? మీకంటూ కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. చాలా మంచి మంచి మీ లైన్‌లో మీరు ఎప్పటికప్పుడు మంచి కొత్త కొత్త మెసేజెస్ ఇస్తూ ఉన్నారు. ఏదనిపించింది ఈ మధ్య కాలంలో? ఫ్రాంక్లీ నేను మాట్లాడినప్పుడు కానీ, మైక్ ముందు కానీ, ఏదైనా ఒక ఫీల్డ్‌లో ఎజిటేషన్ అప్పుడు కానీ, నేను మాట్లాడుతున్నప్పుడు నేను అమ్మవారిని గుర్తు చేసుకొని వెళ్తాను వెళ్ళే ముందు. అక్కడ అది వైరల్ అయినా, హ్మ్. ఏమైనా వైరల్ కాకుండా సింపుల్‌గానే పోయినా ఆ క్రెడిట్ అంతా భరతమాతకే. హ్మ్. నాదేం లేదు. ఓకే. బట్ ఐ టేక్ ప్రైడ్. ఆమె నన్ను ఒక అస్త్రంగా వాడుకుంటుంది అన్న తృప్తి మాత్రం ఉంది. ఆ ఫీల్ ఉంది ఆ మీలో. ఫీల్ ఉంది. అండ్ తను నన్ను ఇంకా ఎక్కువ వాడుకునే విధంగా నేను ఎలాంటి సాధన చేయాలి? ఎలాంటి జ్ఞాన సముపార్జన చేయాలి? అనే విషయంగా మాత్రం ఆలోచిస్తూ ఉంటా. జ్ఞానంలో ముందుకెళ్ళడం వల్ల భరతమాతకు ఉపయుక్తంగా అవ్వడమే నా జీవిత లక్ష్యం. ఓకే. కాబట్టి నేను ఏ వీడియో మాట్లాడినా అది వైరల్ అయినా ఆ క్రెడిట్స్ అంతా అంతిమ ఆమెకే. లక్ష్యం కూడా అదేనా? అన్నీ ఆ క్రెడిట్ అంతా ఆమెకే. మేడం 'దురంధర్' మూవీ గురించి కాంగ్రెస్ నాయకురాలు, కన్నడ సినీ నటి రమ్య ఒక కామెంట్ చేసినారు. ఇదొక టైమ్ వేస్ట్, మనీ వేస్ట్ సినిమా. నాకు నిద్రొచ్చింది అన్నారు. 'ధురంధర్' అనేది స్పై లైఫ్ ఎట్లుంటది అని చెప్పడానికి మూవీ. వచ్చిన సినిమా. కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీ స్పై ఒకతను 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అతని పేరు రాహుల్ గాంధీ. అతని వల్లనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈమె నిద్రపోవడం తప్ప వేరే పని చేయకుండా ఉండడమే ఉత్తమం.